పానీపూరి లేటెస్ట్ సెన్సార్ టెక్నాలజీ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో చేతులతో ముట్టుకోకుండా మన పూరి మన చేతులతో మనమే ఫిల్ చేసుకొని తినే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాము. ఎందుకు అని అంటే మనం రోడ్ల మీద ఎన్నో చూస్తున్నాం. కొంతమంది చేసే తప్పు వల్ల పానీపూరి అంటేనే భయపడుతున్నాం. అదే కాకుండా యూట్యూబ్లలో ఎన్నో చూస్తున్నాం. దానిని చూస్తే పానీపూరి తినాలంటేనే భయపడుతున్నాం. అందుకే సెన్సార్ టెక్నాలజీతో మన పూరి మనమే పానీ పట్టుకొని భయపడకుండా తినొచ్చు. పానీపూరి మనందరికీ ఇష్టమైన ఫుడ్ కనుక అతి ఎక్కువ చిన్నపిల్లలు పానీపూరి అంటే ఇష్టపడతారు. కానీ కొంతమంది బయట తయారు చేసే విధానం చూసి మనం భయపడుతున్నాం. ఇప్పుడు అలాంటి భయం లేకుండా సెన్సార్ టెక్నాలజీ అనే విధానాన్ని మన జంగారెడ్డిగూడెంకు తీసుకుని వచ్చాము. ఎందుకంటే దాని టేస్టు అంత బాగుంటుంది కనుక. కాబట్టి అందుకని చేతులతో పానీపూరి ముంచకుండానే మన పూరి మన చేతులతోనే పానీ పట్టుకొని తినేటట్టు కొత్త టెక్నాలజీ మన జంగారెడ్డిగూడెం తీసుకొచ్చాము. ఇక్కడ బఠానీ కప్పులో పెట్టి పూరీలు పేపరు ప్లేటులో పెట్టి మనకు సెల్ఫ్ సర్వీస్ అందిస్తారు. మన పూరి మనమే మన చేతితో బెజ్జం పెట్టుకొని మనమే బఠానీ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని మనకు నచ్చిన ఫ్లేవర్ మనమే పట్టుకొని తినవచ్చు. వాళ్ళ చేతులతో ముంచకుండా మన చేతులతో మనమే పట్టుకొని తినవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో కొందరు ఇచ్చే పద్ధతి బాగోక భయపడుతున్నాం. అందరికీ తినాలి అని ఉన్నా కొంతమంది వ్యక్తులు చేసే తప్పు వల్ల పానీపూరి అంటేనే భయపడుతున్నాం. ఇప్పుడు ఆ భయమే లేకుండా ఆంధ్ర పానీపూరి అని పేరుతో సెన్సార్ టెక్నాలజీతో మన జంగారెడ్డిగూడెం తీసుకొచ్చాము. దీని తయారీని ఆంధ్ర పద్ధతిలో చేస్తున్నాం. కొత్త టెక్నాలజీ సెన్సర్ అనగా ఇది వాళ్ళ చేతులతో టచ్ చేయకుండా మనమే ఫిల్ చేసుకుని తినే విధానం. కాలేజీ స్టూడెంట్స్కి పానీపూరి అంటే చాలా ఇష్టం. దీన్ని తినకుండా అస్సలుండలేరు. అందుకే లేటెస్ట్ సెన్సార్ టెక్నాలజీ తీసుకొచ్చాం. దీనివల్ల తొందరగా తినే భయం లేదు. మనం ఎంతసేపు తిన్నా నానిపోతుందని భయపడకుండా తినొచ్చు. అందుకే మన జంగారెడ్డిగూడెంలో సెన్సార్ టెక్నాలజీ అనే పానీపూరి బండి పెట్టడం జరిగింది. దీనిని పరిశుభ్రమైన వాటర్తో తయారు చేయబడుతుంది. దీనిని మన ఇంట్లో డైలీ వాడే పద్ధతితోనే బంగాళదుంప, ఎండి బఠానీ, ధనియాల పౌడర్, ఆచి మసాలాతో నెంబర్ 1 క్వాలిటీతో తయారు చేయబడుతుంది. తరువాత పానీ ఫ్లేవర్స్ కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పరిశుభ్రమైన వాటర్తో రెగ్యులర్ పానీగా చిట్పట్ అని పేరు పిలువబడుతుంది. ఇది 1వ ఫ్లేవర్. తర్వాత 2వ ఫ్లేవర్ రెడ్ చిల్లీ అనే పేరుతో పిలువబడుతుంది. తర్వాత 3వ ఫ్లేవర్ జీరా అని పిలువబడుతుంది. తర్వాత 4వ ఫ్లేవర్ స్వీట్ నింబుగా పిలువబడుతుంది. వీటి వల్ల మన ఆరోగ్యానికి తేడా జరగదు. ఎందుకనంటే మనం డైలీ ఇంట్లో చేసుకునే పచ్చి పులుసు పద్ధతి కనుక. సెన్సార్ టెక్నాలజీ పానీపూరి ఒక్కసారి టేస్ట్ చేద్దాం రండి.